దేశం ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారము గొప్ప లౌకిక రాజ్యము. ఇక్కడ కులాలు మతాలు ఎన్ని ఉన్నా సరే అందరూ సోదర భావంతో కలిసిమెలిసి బతకాలని మనకు రాజ్యాంగాన్ని అందించిన గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన అడుగుజాడల్లో ఆయన ఆలోచనలతో హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింలైనా ఎవరైనా సరే సోదర భావంతో స్నేహపూర్వకంగా కలిసిమెలిసి బ్రతుకుతున్న ఈ భారతదేశంలో ఈ మధ్యనే మనువాదం పెరిగిపోతా ఉంది. మనువాదం అంటే మనుషులు డివైడ్ చేయడం. ఈ మనువాదం వల్ల మనుషులలో కులాలు మతాలు మధ్య చిచ్చు రేపడం, ఒకరి మీద విద్వేషాలు రేపడం ఇవి జరుగుతూ ఉన్నాయి. చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా ఎవరో ఏదో చేస్తున్నారనే అనుమానం, పక్క మనిషిని మనం నమ్మలేని పరిస్థితి వస్తుంది. ఒక కులాన్ని ఇంకొక కులం నమ్మలేము, ఒక మతాన్ని ఇంకొక మతం నమ్మలేని పరిస్థితిలో మనం భారతదేశంలో ఉన్నాం. ఎలాగైనా ఈ శాంతి ర్యాలీ క్రైస్తవ సోదరులు తలపెట్టిన ఈ క్రైస్తవ ర్యాలీకి సమాజ చైతన్య సమితి తరఫున మా యొక్క కోఆపరేషన్ వాళ్ళకి సంఘీభావం తెలుపుకుంటూ మన పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని ఆ దేవుని కోరుకుంటూ ఈ యొక్క వచ్చిన ఇక్కడ క్రైస్తవ సోదరులకి అందరికీ కూడా సరే పేరున ఈ యొక్క శాంతి ర్యాలీలో వచ్చినందుకు అందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ దినకర్ గారికి అట్లాగే బాబు గారికి మిగిలిన పెద్దల క్రైస్తవ పెద్దలకు అందరూ కూడా సంతాపం తెలుపుకుంటూ ఈ దేశం హ్యాపీగా క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ ఐకమత్యంగా ఒక్కటిగా ఉంటూ ఎలాంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు మనల్ని రెచ్చగొట్టమని చెప్పినా కూడా రెచ్చగొట్టకుండా ఒకరికొకరు అన్నదమ్ములుగా బ్రతకాలని ముఖ్యంగా మన కోట వాకాడు చిట్టంబూరు ఈ మండల ప్రజల్ని కోరుకుంటున్నాను. జై జై జై.